హలో అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు క్యారెట్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. చాలా ఈజీగా అయిపోతుందండి. క్యారెట్ని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి క్యారెట్ కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. క్యారెట్ లోపల వరకు కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వాటర్తో సహా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్పూన్నర కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మరలా 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. క్యారెట్ అనేది తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం గరం మసాలా వేసానండి స్పైసీనెస్ కోసము. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్గా క్యారెట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.